అంత తక్కువ అడిగారా మా డాడీ? నా ఫోటో వెబ్సైట్ లో పెడితే 1 crore రావచ్చు. మీరు కూడా కన్యాశుల్కాన్ని సపోర్ట్ చేస్తున్నారా? తప్పండి. ఎంచక్క మన మనసులు కలిసిపోయాయి కాబట్టి. మనసులు ఎక్కడ కలిసాయి? మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే కలిసిపోతాయి. ఆ తర్వాత హ్యాపీగా లేచిపోవచ్చు. అప్పుడు మీ బాబాయ్ మన కాలబేరానికి వస్తాడు. ఏమంటారు? దానికి కూడా మా నాన్న పర్మిషన్ అడగాలండి. ఏంటి లేచిపోవడానికి మీ నాన్న పర్మిషన్ అడుగుతావా? బుద్ధున్న ఏ బాబుని ఇస్తాడా? ఇవ్వకపోతే మానేద్దాం. అలా కాదు గాని ఇంకో మాట చెప్పండి. అయితే మా నాన్న అడిగిన కట్నం ఇచ్చేయండి. ఇది అదే మాట. ఆ చెట్టుకాయ కదా మరి. హ్యాపీగా బిజినెస్ చేసుకోకుండా అనవసరంగా లవ్ లో పడ్డాను. అయినా వాడేంటి కాట్లో కలిసిపోయిన కన్యాశుల్కాన్ని మళ్ళీ పెళ్లిపేటల మీద తెస్తానంటాడు. పిల్ల రేంజ్ లో ఉంది మరి, డబ్బు అరేంజ్ చేసుకో. కన్నింగ్ ఏడేదని చెప్తావు, నీకు చెప్తే నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేస్తావేంటి? ఏంటి గ్యాసా? కాదు, ఐడియా. ఏంటో త్వరగా చెప్పరా బాబు. కక్కకుండా కడుపు రావాలంటే ఎలా వస్తుంది? నువ్వు కూడా కమర్షియల్ అయిపోయావు. సర్లే, 25 రూపాయలు ఇస్తాను చెప్పు. 25,000 ఇస్తే చెప్తాను. ఆడు కోట్లో కోటర్ అడిగాడని నువ్వు లక్షలో కోటర్ అడుగుతున్నావా? 100 ఇస్తా. 100 ఇస్తావా? అలా డిసైడ్ అయిపోయావా? మడిచి బ్యాక్ పాకెట్లు ఎట్టుకో. ఇదిగో ఆగు. ప్రతి వాడు బెదిరించేవాడే. సలహా బాగుంటాను ఇస్తాను. వింటే విజిలేస్తావు. ఏంటో చెప్పు. వాడు అడిగిన 25 లక్షలు వాడికి ఇచ్చాయి. ఈ చెప్పడా ఐడియా చెప్పడానికి 25,000. పూర్తిగా విను. నువ్వు డబ్బు ఇచ్చేది ఎవరికి? మా మాంగాడికి. ఆడికి ఆల్రెడీ 55 క్రాస్ అయింది అంటున్నావు కదా. ఇంకా 5-6 వాడు ఎలాగో దండేసుకుంటాడు. లేదంటే నువ్వు వేసేస్తావు. అప్పుడు ఆస్తి ఎవరికి వస్తుంది? ఒకతే కూతురు కాబట్టి ప్రణతికి వస్తుంది. ప్రణత్ ఎవరు? వాడు కూతురు కాదు, నీ భార్య. నీ భార్య ఆస్తి నీ ఆస్తే కదా. అంటే నీ డబ్బులు నీ దగ్గరే ఉంటాయి. వాళ్ళ కోట్ల ఆస్తి కొట్టేయచ్చు. ఎలా ఉంది ఐడియా? నీకు కూడా ఇదే ఐడియా వచ్చిందా? ఈ ఐడియా నాకు ఎప్పుడో వచ్చింది. ఏ రోజుకైనా ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వాలని రూపాయి కూడా పెడుతున్నాను. పుట్టి బుద్ధి ఎరిగాక అప్పుగా ఇవ్వడం తప్ప ఎవరికి ఉత్తరం ఇవ్వలేదు. ఫస్ట్ టైం మీకే ఇస్తున్నాడు. కూతురు నా తోరింటి పంపిస్తున్నంత బాధగా ఉంది. తీసుకోండి 5 లక్షలు. 25 పైసా తక్కువైనా ఒప్పుకోనని చెప్పానుగా. అబ్బా మిగతాది వాయిదాలు ఇస్తానులేండి. వాయిదాలకు కూడా ఒప్పుకోను. లాయర్ అయ్యిండి వాయిదాలు ఒప్పుకోకపోతే మాస్క్ వేసుకుని అవుతారు. తాంబూలాల రోజున 10, తాళి కట్టే ముందు 10 పడేస్తానండి. అయితే ముహూర్తం పెట్టిచ్చేస్తా. అయితే ఈ గ్యాప్ లో మీ అమ్మని బయటకు తీసుకెళ్లి ఓ డ్యూట్ వేసుకోవచ్చా? శుభ్రంగా మీ స్టాఫ్ ను కూడా తీసుకెళ్ళేసుకో. డ్రీమ్స్